ఇంట్లో రెగ్యులర్‌గా దోస పిండి అనేది కామన్‌గా ఉంటూనే ఉంటుంది. మరి దోస పిండితోటి వేడి వేడిగా పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దాంతో పాటు దీనికి కాంబినేషన్‌గా టమాటో చట్నీని కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వాతావరణానికి తగినట్లుగా ఇలా వేడి వేడిగా పునుగులు వేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. దీనికోసం ఒక కప్పు దోస పిండిని తీసుకున్నాను. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని, 2 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండిని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని, చిటికెడు వంట సోడాని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కరివేపాకుని వేసుకుని ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. నీళ్ళని పోసుకోకుండా ఫస్ట్ వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు వంట సోడా వద్దు అనుకుంటే కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని గట్టిగా ఉన్నదాన్నే తీసుకుని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా